అందరికీ నమస్కారం. పుణ్యభూమి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన మూలాల వివరణ కార్యక్రమంలో ఒక అద్భుతమైన, మనందరికీ తెలిసిన, ఇంకా లోతుగా తెలుసుకోవాల్సిన ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే సూర్య నమస్కారాలు. వాటి వెనుక ఉన్న భౌతిక మరియు విశ్వశక్తి గురించి వివిధ మూలాల ఆధారంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదెలాగో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్: మన పుణ్యభూమి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు తప్పకుండా షేర్ చేయండి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికొచ్చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. వేల సంవత్సరాలుగా అటు పురాణకాలం నుండి ఇటు నేటి ఆధునిక శాస్త్రం వరకు సూర్యుడిని ఎందుకు అంత గొప్ప స్వస్థత చేకూర్చే శక్తిగా ఆరాధిస్తున్నాం? మానవాళి నిరంతరం సూర్యుని శక్తి కోసం ఎందుకు అన్వేషిస్తోంది? ఇదొక అద్భుతమైన ప్రశ్న కదూ. ఎందుకంటే మన సంస్కృతిలో సూర్యుడు కేవలం ఆకాశంలో కనిపించే ఒక గ్రహం మాత్రమే కాదు. ఈ సుదీర్ఘమైన ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఈ విషయాన్ని మనం కొంచెం విశ్వవ్యాప్తమైన కోణంలో చూద్దాం. బ్రహ్మ సంహితలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అది సూర్యుణ్ణి గ్రహాలన్నింటికీ రారాజుగా కీర్తిస్తోంది. సూర్యుడు సాక్షాత్తు ఆ భగవంతుని కంటికి ప్రతీక అని, ఆ పరమాత్మ ఆజ్ఞ మేరకే సూర్యుడు తన కక్షలో తిరుగుతూ ఈ సృష్టికంతటికీ అనంతమైన శక్తిని, వెలుగుని ఇస్తున్నాడని ఆ గ్రంథం చెప్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ అనంత విశ్వంలో సూర్యుని స్థానం ఎంత ఉత్కృష్టమైనదో మనకిట్టే అర్థమైపోతుంది, రైట్? ఇక వేద సాహిత్యంలోకి వెళ్తే సూర్యదేవుని వర్ణన చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. బంగారు ఆభరణాలతో అలంకరించబడి 7 గుర్రాలు లాగుతున్న రథంపై ప్రయాణించే విశ్వపాలకుడిగా సూర్యుడిని వేదాలు వర్ణిస్తాయి. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం చెప్పనా? ఆ 7 గుర్రాలను కేతవహ అంటారు. అంటే అవి వాస్తవానికి సూర్యుని యొక్క 7 కిరణాలకు ప్రతీక అన్నమాట. చీకటిని పారద్రోలి ప్రపంచానికి జ్ఞానాన్ని, వెలుగును ప్రసాదించే అంతిమ దాత ఆ సూర్యభగవానుడే అని వేదాలు స్పష్టం చేస్తున్నాయి. మన ప్రాచీన పండితులు ఈ సృష్టి రహస్యాన్ని ఎంతలా ఆకళింపు చేసుకున్నారో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తోంది. ఉదాహరణకు సాయనాచార్యులవారు సూర్యుణ్ణి సముద్రుడు అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? సూర్యుడు తన కిరణాల ద్వారా భూమిపై ఉన్న నీటిని ఆవిరిగా మార్చి మళ్లీ అదే నీటిని వర్షం రూపంలో మనకందిస్తాడు. ఆ వర్షం వల్లే కదా పంటలు పండేది, జీవరాశులందరికీ ఆహారం దొరికేది. అంటే ఈ సృష్టిని పోషించే ఒక అద్భుతమైన బాధ్యతను సూర్యుడు సైలెంట్గా నిరంతరం నిర్వర్తిస్తున్నాడనమాట. మన ప్రాచీన వేదాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మన పురాణాల వైపు కూడా ఒకసారి చూద్దాం. సూర్యభగవానుని పట్ల చూపిన భక్తి వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి దైవిక వరాలకు కారణమైందో తెలుసుకుందాం. మన పురాణాల్లో సూర్యోపాసనకు సంబంధించిన ఎన్నో అద్భుతమైన కథలున్నాయి. సూర్యుణ్ణి ఆరాధించడం వల్ల ఆరోగ్యం, సంపద, ఆహారం ఎలా లభించాయో ఇవి స్పష్టంగా చెబుతాయి. ఉదాహరణకు దశరథ మహారాజు సూర్యభగవానుని ఆశీస్సులతోనే ఆ పాయసాన్ని స్వీకరించి సంతానాన్ని పొందాడు. అలాగే రోజుకు బారువుల కొద్దీ బంగారాన్నిచ్చే ఆ ప్రసిద్ధ శమంతక మణిని సత్రాజిత్తు సూర్యుని వరంగానే పొందాడు. అంతేకాదు, శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు సైతం సూర్యుణ్ణి ప్రార్థించే తన తీవ్రమైన కుష్ఠువ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నాడు. ఇక పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఆ ధర్మరాజు సూర్య ఆరాధన చేయడం ద్వారానే ఎన్నటికీ తరగని ఆ అక్షయపాత్రను పొందగలిగాడు. భలే ఉంది కదూ ఈ కనెక్షన్. పురాణాల నుంచి ఇప్పుడు నేరుగా మోడరన్ సైన్స్ వైపు వద్దాం. మన ఋషులు ఇచ్చిన ఈ సూర్య నమస్కారాలకు నేటి ఆధునిక పరిశోధనలు ఏ విధంగా శాస్త్రీయ ఆధారాలను చూపుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చాలా ఆసక్తికరమైన విషయముంది. ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రచురితమైన జర్నల్స్ ప్రకారం చూస్తే ఈ మధ్యకాలంలో క్రీడా ఆరోగ్యం, శ్వాసకోశ విధులకు సంబంధించి, అలాగే మన శరీరంలో హార్మోన్ల నియంత్రణపై సూర్యనమస్కారాలు ఎగ్జాక్ట్గా ఎలా పనిచేస్తాయనే దానిపై ఎన్నో లోతైన పరిశోధనలు జరిగాయి. మన ప్రాచీన యోగాభ్యాసానికి నేటి ఆధునిక ప్రపంచంలో ఒక స్ట్రాంగ్ సైంటిఫిక్ బేస్ ఎలా ఏర్పడుతుందో ఇవి క్లియర్గా చూపిస్తున్నాయి. శాస్త్రీయంగా నిరూపితమైన దీని ప్రయోజనాలను మన శారీరక, మానసిక కోణాల్లో పోల్చి చూడొచ్చు. ఫిజికల్గా చూస్తే ఇది మన హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది, లంగ్ కెపాసిటీని బాగా పెంచుతుంది. అలాగే మానసికంగా చూస్తే మన ఏకాగ్రతను, అంటే ఫోకస్ను చాలా షార్ప్ చేస్తుంది. ఇంకో అద్భుతమైన విషయమేంటంటే సూర్యనమస్కారాల్లో మనం ముందుకు వంగే ఆసనాలు వేసినప్పుడు అది మనలో ఒక విధమైన వినయాన్ని పెంపొందిస్తుంది. అలాగే వెనకుకు వంగే ఆసనాలు వేసినప్పుడు గుండె తెరుచుకొని సూర్యుడికి ఉండే ఆ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనకందిస్తాయి. ఇదొక కంప్లీట్ ప్యాకేజీ అనొచ్చు. ఇక ఈ మొత్తం వ్యవస్థలోనే అత్యంత కీలకమైన సంఖ్య 12. అవును, 12.
సూర్యనమస్కారాలు అనేవి మన ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ మధ్య ఒక పర్ఫెక్ట్ బ్రిడ్జ్ లాంటివి. ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా 12 నిర్దిష్టమైన ఆసనాలుంటాయి మరియు వాటికి కనెక్ట్ చేస్తూ 12 మంత్రాలుంటాయి. శారీరక భంగిమలతో పాటు ఈ 12 మంత్రాల వెనక ఉన్న అసలు సిసలైన శక్తిని ఇప్పుడు డీకోడ్ చేద్దాం. సూర్య నమస్కారాల మంత్రాలను జపించడం వల్ల పుట్టే ఆ లోతైన ప్రకంపనలు మనలోని ప్రాణశక్తిని ఎలా మేల్కొల్పుతాయో మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ మంత్రాలు ఎలా డిజైన్ చేయబడ్డాయో చూస్తే మనకు మతిపోవాల్సిందే. ఇదొక స్పెసిఫిక్ ఫార్ములా. గమనించండి, ప్రతి మంత్రం విశ్వవ్యాప్తమైన ఓం శబ్దంతో స్టార్ట్ అవుతుంది. మధ్యలో సూర్యుని శక్తికి సంబంధించిన ఒక నిర్దిష్టమైన నామముంటుంది. ఆ తర్వాత చివర్లో నమః అనే పదంతో ఎండ్ అవుతుంది. ఉదాహరణకు ఓం సూర్యాయ నమః లాగనమాట. ఈ స్ట్రక్చర్ డైరెక్ట్గా మనల్ని ఆ విశ్వశక్తికి అనుసంధానం చేస్తుంది. సో దీని వెనుక ఉన్న సైన్స్, మంత్రాలు అన్నీ తెలుసుకున్నాం కదా. మరి దీని ప్రాక్టికల్గా ఎలా స్టార్ట్ చేయాలి? రోజువారీ సాధన కోసం ఆసనాలను ఏ పద్ధతిలో వేయాలో ఇప్పుడు చూద్దాం. ఒకసారి మొదటి 3 బేసిక్ స్టెప్స్ చూద్దాం. ముందుగా దశ 1, సూర్యుడి వైపు తిరిగి నమస్కార ముద్రలో నిలబడటంతో ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత దశ 2, దీన్నే హస్త ఉత్థానాసనం అంటారు. గాలి లోపలికి పీలుస్తూ చేతులను పైకి ఎత్తి వెనకకు వంగాలి. ఇక దశ 3, పాదహస్తాసనం. శ్వాసను బయటకు వదులుతూ మోకాళ్ళు వంచకుండా ముందుకు వంగి చేతులను నేలకు ఆనించాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన సీక్రెట్ ఏంటంటే మన శ్వాసకు, మనం చేసే కదలికకు మధ్య ఉండే కోఆర్డినేషన్. అదే దీనికి ప్రాణం. ఇదంతా విన్నాక ముగింపుగా మనందరం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం, మనలోని శారీరక, మానసిక ప్రశాంతత కోసం ఈ సూర్యనమస్కారాలను మన రెగ్యులర్ లైఫ్లోకి ఎలా తెచ్చుకోవాలి? ఇదొక గొప్ప అవకాశం కదా. ఈనాటి మన మూలాల వివరణ ద్వారా సూర్యనమస్కారాల వెనుక ఉన్న ఆ అద్భుతమైన సైన్స్, స్పిరిచువాలిటీ మీకు క్లియర్గా అర్థమయ్యాననుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నిజంగా ఉపయోగపడితే ప్లీజ్ మన పుణ్యభూమి యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు మీ వాళ్ళందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.